మార్నింగ్ నుంచి నీళ్ళ కోసం వెయిట్ చేస్తే ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే ఇచ్చేసాడండి. వాటర్‌తో పాటు మాకైతే వర్షం గూడా స్టార్ట్ అయింది. వర్షం పడితే ఆటోమేటిక్‌గా మా ఇంటికి చుట్టాలొస్తారండి. అవేవో గాదు పావురాలొస్తాయన్నమాట నీడ కోసం. ఆడవాళ్ళు బయటికెళ్ళి జాబ్ చేసినా, ఇంట్లో కూర్చొని వీడియోలు, యూట్యూబ్ ఛానల్ రన్ చేసినా, ఇంట్లో పనైతే ఎవరు మనకొచ్చి చేయరు. మన పని మనమే చేసుకోవాలి. ఒరిజినల్ గెటప్ అయితే ఇది నాది. ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని పని చేసుకుంటున్నా. మాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ ఒక 20 మినిట్స్ ఇచ్చాడంట. ఎంత వీలైతే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాం వాటర్ ఇచ్చినప్పుడే. బెడ్‌షీట్స్ అన్ని వాషింగ్ మిషన్‌లో వేసేసాను. ఫుట్ మ్యాట్స్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి మిషన్‌లో వేయడం. హ్యాండ్ వాషే చేసుకుంటా. అదే పల్లెటూరులో అయితే మెల్లాలో కూర్చొని ఎంత పనైనా గానీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. సిటీలో అయితే అలాంటి పప్పులేం ఉడకవన్నమాట. మా ఇంటి కింద వాళ్ళైతే లీవ్ వెళ్ళిపోయారు. ఇంకా నన్ను అడిగే వాళ్ళు కూడా లేరు. ఎన్ని నీళ్లు పారిపోసినా కిందికి. నేను ఎప్పుడు అసలు వాష్ చేయలేదు బాల్కనీలో కూర్చొని. ఫస్ట్ టైం వాష్ చేస్తున్నా. వానదేవుడు కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. వాన నీళ్లు అండ్ నేను బట్టలు ఉతికిన నీళ్ళు అయితే కలిసిపోతాయి. ఎవరు అడగరులే అన్న ధీమాతో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.